ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ రెంట్ హౌస్ ఆర్ ఓన్ హౌస్, రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. అట్లీస్ట్ మనం అందరం అనుకునేది కనీసం ఒక ఇల్లైనా సొంతది ఉండాలని అందరూ అనుకుంటాము. కంపల్సరీగా అది తప్పేం కాదు. అయితే రెంట్ ఉంటే బెటరా, ఓన్ హౌస్ ఉంటే బెటరా అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సపోజ్ మీరు రెంట్కి ఒక 20,000కి ఉన్నారనుకోండి, కంపల్సరీ ఆ ప్రాపర్టీ వాల్యూ 80 lakhs ఎంతో ఉంటుంది. అదే డౌన్ పేమెంట్ మీరు 30% ఇచ్చి 40% ఇచ్చి కొనగలను అనుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు కంపల్సరీ కూడా ఇండివిజువల్కి వెళ్ళాలా, ఫ్లాట్కి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటారు. ఇండివిజువల్ హౌస్ అయితే బెస్ట్ అని అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడున్న సిటీ పరిధిలోని ఇండివిజువల్ హౌస్ మన బడ్జెట్లో దొరకట్లేదు అంటే కనుక కంపల్సరీ ఫ్లాట్కి వెళ్తారు. ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంట్స్, బిల్డింగ్ ఏజ్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ ఏజ్ అనేది కూడా ఎంత కరెక్ట్గా కడితే కనుక 60 years ఉంటుందండి. బాగా కట్టిన వాటికి మంచి క్వాలిటీగా, లేదు నార్మల్గా కొద్దిగా క్వాలిటీ తగ్గించి కట్టారని కనుక 40 to 50 వేసుకోవచ్చు. బిల్డింగ్ ఏజ్ బట్టిని కూడా మీరు ఫస్ట్ అటెంప్ట్ తీసుకుంటారా, సెకండ్ది తీసుకుంటారా అనేది చూసుకోవాలి. మనకు దొరికిన దాన్ని బట్టి ఉంటుంది కదా. అలా మిగతా డాక్యుమెంట్స్ అవి పక్కా రిజిస్ట్రేషన్ దాన్ని బట్టి మన ఎప్పుడు కూడా బిలో 80% మీకు లోన్ అనేది వస్తుంది, 100% రాదు. మిగతాది మీ చేతిలో ఉంటే కనుక ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఇండివిజువల్ హౌస్ కొనలేక ఫ్లాట్లు తీసుకుంటాం. ఫస్ట్ టైం అయితే ఫ్లాట్ తీసుకోవచ్చు. సపోజ్ మీ బిజినెస్ కానీ మీ వర్క్ జాబ్ అన్నీ బాగున్నాయి, ముందుకు వెళ్తున్నారు, ఇది కూడా అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంటే కనుక సెకండ్ది కంపల్సరీ కూడా ఇండివిజువల్ ప్లాన్ చేసుకోవాలి, లేదంటే ల్యాండ్స్ తీసుకోవడం బెస్ట్ అండి. సెకండ్ టైం కూడా ఫ్లాట్ తీసుకోవడం అనేది అక్కడ సజెషన్ మంచిది కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు ఒక ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ వాల్యూ అంటే ఒక 70 lakhs 60 lakhs వేసుకోండి. మీరు ఉంటే కనుక బెనిఫిటే. మీకు ఉంటుండగా రెంట్కి ఇద్దామని ఉద్దేశంతో మీరు ఇంకో ఫ్లాట్ కొంటే కనుక దాని మీద 8 to 10,000 బిలోయే వస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండిపోవడం చాలా వేస్ట్ అనమాట. నాకు తెలిసి ఫ్లాట్లలోని అంత ఎక్కువ ఒకేసారి వాల్యూస్ అయితే పెరగవు. ఇప్పుడు ల్యాండ్ మీకు గాల్లో ఉంటుంది ఫ్లాట్, మనకి ఓన్లీ కార్ పార్కింగ్ ప్లాట్ ఏదైతే బిట్టిస్తారో అదే మనది. రిజిస్ట్రేషన్ 200 గజాలు అయినా కానీ కార్ వాల్యూకి ఎంత ఇస్తే కనుక 30 గజాలు ఎంతో మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఉంటుంది. అందుకని మీరు సెకండ్ టైం మాత్రం కంపల్సరీ అయితే ఇండివిజువల్ ప్లాన్ చేయాలి. లేదు అనుకుంటే ల్యాండ్లు ఎక్కడైనా తీసుకొని ఉంచుకోవడం మంచిది. ఇంకా నాకు నాలెడ్జ్ ఉంది అది అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళడం మంచిది. సెకండ్ ఫ్లాట్ కొనే బదులు సిప్లో కానీ వెళ్ళడం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో బాగుంటుంది. మీ ఏజ్ని బట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ వేయాలా, షార్ట్ టర్మా ఏంటి అనేది. ఆల్రెడీ మీకు ఫ్లాట్ ఉండగా ఇంకో ఫ్లాట్ తీసుకోవడం వల్ల అయితే ఉపయోగం లేదు. ఈ ఫ్లాట్ ఇచ్చేసి ఇండివిజువల్ తీసుకోవడం అనేది కూడా బెస్ట్ సజెషన్. మీకు ఆల్రెడీ అమౌంట్ ఉంటుంది, పర్వాలేదండి. నేను రీసెంట్గా చూసిన మా క్లయింట్లో ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఆయన ఫస్ట్ టైం ఫ్లాట్ తీసుకున్నారు, అంతా బాగుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్లాట్ తీసుకున్నారు. 2 ఫ్లాట్లు అయ్యి 2 ఫ్లాట్లు ఎందుకు వేస్ట్, రెంట్ అంతా అక్కడ ఏం రావట్లేదు, మనకి వడ్డీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఈఎంఐ కూడా పావల వడ్డీ కూడా రావట్లేదు రెంట్ అని చెప్పి ఈ 2 ఇచ్చేసి ఇండివిజువల్ తీసుకోవడం మంచిదని చెప్పి మళ్ళీ ట్రై చేస్తున్నారు. అలా ఇండివిజువలే ఫస్ట్ టైం మీరు ట్రై చేయండి. కంపల్సరీ ఫస్ట్ ఇండివిజువల్ దొరకట్లేదు, మన బడ్జెట్లో ఉండట్లేదు అంటే కనుక అప్పుడు ఒక ఫ్లాట్ తీసుకోండి. సెకండ్ టైం ఒక ఫ్లాట్ క్లియర్ అయిపోయింది అంటే కనుక ఆ ఫ్లాట్ని సేల్ చేస్తూ ఇండివిజువల్ తీసుకోవడానికి ట్రై చేయండి అమౌంట్ కానీ ఉంటే. సెకండ్ ఫ్లాట్ మాత్రం తీసుకోవద్దండి. సెకండ్ ఫ్లాట్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. 70 లక్షలు పెడితే మీకు ఇక్కడ వచ్చే రెంట్ చాలా తక్కువ, ఈఎంఐ. నెక్స్ట్ ఇప్పుడు రెంట్ హౌసా ఓన్ హౌసా అని వచ్చేసరికి మీ ఇన్కమ్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు బిలో మీకు మంత్లీ 20,000 25,000 అనుకోండి, అప్పుడు మీరు రెంట్ హౌస్లో ఉండడమే బెస్ట్. ఇప్పుడు ఇమీడియట్గా సొంత ఇల్లు కొనేసి వెళ్ళిపోయి అక్కడ ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడి 2 yearsలో దాన్ని సేల్ చేసే కన్నా ప్రజెంట్ ఉన్న మీ ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు మంత్లీ 25,000-30,000 లోపలే ఉన్నారంటే కనుక దాన్ని ఇన్కమ్ ఎలా పెంచుకోవాలనేది ఫస్ట్ ఆలోచించండి. అది ఇన్కమ్ పెంచిన తర్వాత అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. మీకు ఆల్రెడీ సేవింగ్స్ అవి ఉన్నాయి, ఎఫ్డిఆర్లు ఉన్నాయి, ఆర్డీలు ఉన్నాయి, గోల్డ్ అది ఉంది, పర్వాలేదు మేము రీచ్ అవ్వగలం అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. అట్లీస్ట్ 20 to 30% మీ చేతిలో ఉంటే కనుక ఏదైనా ప్రాపర్టీకి మీరు ధైర్యం చేయొచ్చు. ఏమీ లేకుండా స్టార్టింగే లోన్స్తో స్టార్ట్ చేశారంటే కనుక మీకు బర్డెన్ అయిపోద్ది ఈఎంఐ కట్టడం. ఇన్కము తక్కువ ఉన్న వాళ్ళకి రెంట్ హౌస్ బెస్ట్ అండి. 10,000 15,000 రెంట్ ఉండి కొన్నాళ్ళకి మీ దగ్గర ఉన్న అమౌంట్తో సేవింగ్ చేసుకొని అప్పుడు కొనగడం మంచిది. లేదు మా ఇన్కమ్ అది బాగుంది అనుకుంటే ఫస్ట్ ఇండివిజువల్ ట్రై చేయండి, తర్వాత
ఫ్లాట్ లేదు ఒకసారి సిటీలో అంటే కనుక ఫ్లాట్ తీసుకుంటే సెకండ్ టైం కూడా మీరు ఇండివిజువల్ ట్రై చేయడం లేదా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. లేదు నాలెడ్జ్ ఉందంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈ ఫ్లాట్ల కన్నా కూడా అందులో బెటర్ వస్తుంది, అబౌవ్ 14-20 వరకు వస్తుంటాయి, అలా ట్రై చేయొచ్చు. అయితే ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి మాకు ఎగ్జామ్షన్ కావాలండి అనుకుంటే కనుక మీరు రెంట్ హౌస్లో ఉన్నా మీకు ఎగ్జామ్షన్ వస్తుంది, హెచ్ఆర్ఏ తీసుకోవచ్చు. లేదు లోన్ పెట్టుకొని మీరు ఫ్లాట్ తీసుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ప్రిన్సిపల్ కూడా, ప్రిన్సిపల్ 1,50,000 వరకు ఉంటుంది, ఇంట్రెస్ట్ 2 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సేవింగ్ చేసుకోవడానికి ఇండివిజువల్ అయినా ఫ్లాట్ అయినా ఏదైనా కానీ హౌసింగ్ లోన్ ఉన్నా పర్వాలేదు, రెంట్ హౌస్ ఉన్నా ఒక్కొక్కసారి మీకు ఓన్ హౌస్ ఉండి ఫాదర్ మదర్స్ కనుక అందులో ఉంటున్నారు, నేను రెంట్కి ఎక్కడో జాబ్ పర్పస్ కోసం నేను అదర్ స్టేట్లో ఉంటున్నాను అనుకున్నప్పుడు మీరు 2 క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఓన్ హౌస్లో పేరెంట్స్ ఉంటున్నారు, ప్లస్ మీరు వర్క్ చేసిన దగ్గర మీరు హెచ్ఆర్ఏ పే చేస్తున్నారు. కాకపోతే ఇది పక్కాగా ప్రూఫ్ ఉండాలి, పేమెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి. ఇలా ఉంటే కనుక మీకు ప్రాబ్లం అనేది ఉండదు, 2 క్లెయిమ్ చేయొచ్చు. అక్కడ హౌసింగ్ లోన్ చేయొచ్చు, ప్లస్ ఇక్కడ రెంట్ హెచ్ఆర్ఏ కూడా చేయొచ్చు. లేని వాళ్ళకి ఇండివిజువల్గా ఏది ఉంటే అది చేసుకోవచ్చు, ఎలా అయినా బెనిఫిటే. కాకపోతే మీరు ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ తక్కువైన వాళ్ళు రెంట్లోనే ఉంటాము, దాన్ని నెమ్మదిగా అమౌంట్ దాచుకొని అప్పుడు ఇండివిజువల్ ఫ్లాట్ అనేది డిసైడ్ అయ్యి వెళ్ళడం మంచిది. మీకు ఎగ్జామ్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కోసం కావాలంటే కనుక కంపల్సరీ హౌసింగ్ లోన్ తీసుకోవడం బెటర్. కమర్షియల్ లేదండి మాకు ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది, ఇంకా మళ్ళీ ఎందుకు ఇంకో ఫ్లాట్ అనవసరం అంటున్నారు కదా అంటే కమర్షియల్ బిల్డింగ్కి ట్రై చేయండి. కమర్షియల్ ఫ్లాట్ ఇప్పుడు చిన్న షాపులు అవి అమ్ముతుంటారు కదా, చిన్న షాపులు అయినా కానీ మీకు రెంట్ బాగా వస్తుంటుంది. కమర్షియల్ బిల్డింగ్ మీద టార్గెట్ చేసి దాన్ని కొనడానికి ప్లాన్ చేయొచ్చు ఒక ఇల్లు తర్వాత అనమాట. లేదు ఫ్యామిలీ పెద్దది ఉంది, ఎవరు సెపరేట్గా ఉంటారు, 2 ఫ్లాట్లు పక్కన తీసుకొని అటాచ్ చేసుకోవడం చాలామందిని చూస్తుంటాం మనం. 2 ఫ్లాట్లు ఒకే దగ్గర సెట్ అయ్యి అనుకోండి, ఒకటి కొన్న తర్వాత పక్క వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారంటే ఈ 2 కంబైన్ చేసుకొని జాయింట్ ఫ్యామిలీ ఉండడానికి అలా కూడా ట్రై చేస్తుంటారు. ఏదైనా మీ బేస్ అయింది మీ ఇన్కమ్ మీద ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. ఆల్రెడీ మీకు ఇండివిజువల్ హౌస్ ఉంది, ఫ్లాట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయగలం అనుకుంటే సిప్లో చేయడం బెటరు. లాంగ్ టర్మ్లో చేయాలి ఏదైనా. మీ ఏజ్ బిలో 40 అనుకోండి, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి. అబౌవ్ 50 years అంటే కనుక షార్ట్ టర్మ్లో పెట్టుకోవడం బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.